Ongole impact. It's not Ongole to me, it's one goal. Give a huge round of applause to Mr. Sai Satish and team. It was a motivation for me also, Mr. Sai Satish. Entrepreneurs అవ్వండి, అక్కడ ఉద్యోగాలు కాదు, ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వండి అని ఎంత చక్కగా. అసలు మీరు ఎవరైనా ఈ మధ్యకాలంలో అంత డీటెయిల్డ్గా ఇది డీటెయిల్స్ ఇవి డీటెయిల్స్ రాసుకోండి అని చెప్పిన వాళ్ళని ఈ మధ్యలో ఎక్కడైనా కలిసారా? మనమే కష్టపడి డెవలప్ అవుతూ ఉంటే రెండు కాళ్ళు పట్టుకుని లాగే వాళ్ళని చూసాం. కానీ ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తోంది ఇంపాక్ట్. మొన్నే స్టార్ట్ అయిందండి ఇంపాక్ట్, జస్ట్ 20 years అయింది అంతే. ఇది 20వ సంవత్సరం ఇంపాక్ట్కి. అండ్ ఎ వండర్ఫుల్ కోఇన్సిడెన్స్ ఈజ్ మై అకాడమీ ఆల్సో ఈజ్ సెలబ్రేటింగ్ 20th year నౌ. నేను కూడా కోఇన్సిడెంటల్లీ 1996లో స్టార్ట్ చేశాను. ఎప్పుడు ఇంపాక్ట్లో చాలా మందితో మాట్లాడేవాళ్ళం, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, కాలేజీ పిల్లలు అందరితో మాట్లాడేవాళ్ళం. ఈ ఇంపాక్ట్లో నాకు అదృష్టం ఖాళీ సోఫాలతో ఖాళీ చీరలతో కూడా మాట్లాడే అదృష్టం నాకు మొట్టమొదటిసారిగా వచ్చింది. అండ్ ఆఫ్కోర్స్ వీడియోస్ ఇప్పుడే అనుకున్నాం మేము 0.01 ఇక్కడ డైరెక్ట్గా విట్నెస్ అయితే 99.99999 పాయింట్స్ క్లిక్స్ మాకు యూట్యూబ్లో ఉంటాయి. మీరు కూడా చాలా ఇన్స్పైర్ అయి ఉంటారు. అండ్ నేను ఎప్పుడు ఒక రికార్డ్ డైలాగ్ అంటూ ఉంటాం మేము, దాంతో మొదలు పెడుతూ ఉంటాను. ఆయన పేరు గొంపా నాగేశ్వరరావు, నా పేరు మల్లికార్జునరావు, మా మాట వింటే కష్టాలు రావు. ఫ్రెండ్స్, నేను మీకోసం తయారు చేసిన ఇంపాక్ట్కి, ఈ ఒంగోలు ఇంపాక్ట్కి మిమ్మల్ని అందరినీ సాదరంగా మళ్ళీ నా తరఫు నుంచి, మా హ్యాండ్ రైటింగ్ అకాడమీ తరఫు నుంచి ఇన్వైట్ చేస్తున్నాను, సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎంత బాధగా ఉంటుందంటే ఈ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ గురించి ఇప్పుడు మాట్లాడాం, వెంటనే హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుతున్నాం. రెండింటికి లంకే యాక్చువల్లీ, దానికి దీనికి అస్సలు కుదరదు. కానీ ఒక అద్భుతమైన కోఇన్సిడెన్స్ ఏంటంటే మీరందరూ వాళ్ళు చెప్తుంటే రాసుకుంటున్నారు, చూసారా? నోబడీ వాజ్ టైపింగ్ ఇట్ ఆన్ ద ఫోన్స్, యు ఆల్ వర్ రైటింగ్. సో బాగా రాసుకోవడానికి ఈ సెషన్ పనికి వస్తుందని చెప్పడానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే 85% మంది ఈరోజు హ్యాండ్ రైటింగ్ ఇష్యూస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా. నాకు కొన్ని వేల మంది తెలుసు, కొన్ని హండ్రెడ్స్ మంది నాతో డైరెక్ట్గా చెప్పారు, మల్లికార్జున్ 15 ఏళ్ల క్రితం నువ్వు పరిచయం ఏంటంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడిని, 20 ఏళ్ల క్రితం నువ్వు పరిచయం ఏంటంటే నేను ఇప్పుడు ఏ టాప్ ర్యాంక్లో ఉండేవాడినా. ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఐ లాస్ట్ మై ర్యాంక్ ఇన్ సివిల్స్. ఓన్లీ బికాస్ ఆఫ్ పూర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఐ లాస్ట్ మై ర్యాంక్ ఇన్ చార్టెడ్ అకౌంటెన్సీ. కొన్ని వేల మంది అండి, మీకు తెలుసు, చార్టెడ్ అకౌంటెన్సీ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానీ, 10th క్లాస్ ఎగ్జామినేషన్స్, సివిల్స్, ఇలాంటి ఎన్నో ఎగ్జామినేషన్స్ ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో ఇప్పటికీ 95+% ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ హ్యాండ్ రైటింగ్. జూన్ నుంచి మార్చ్, ఏప్రిల్ వరకు మనం కష్టపడి చదివి సముపార్జించిన నాలెడ్జ్ అంతా 50% అయితే ఆ 2 గంటలో 3 గంటలో మనం రాసేది సరిగ్గా 50% అవుతుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ బ్యాడ్ ప్రజెంటేషన్ స్కిల్స్ మీకు 1/2 మార్కు కూడా తక్కువ కాకూడదని ఈరోజు కూడా హ్యాండ్ రైటింగ్ సర్వే అవుతోంది. కాబట్టి ఇంపాక్ట్ లాంటి సెషన్స్లో ఎస్పెషలీ కంప్యూటర్స్తో ఎలా మనం లైఫ్ని సెటిల్ చేసుకోవాలి అనే సెషన్ తర్వాత నాది కావడం నిజంగా నాకు అదృష్టంగా ఉంది. నేను మీకోసం ఒక 10-15 నిమిషాలు 5 టిప్స్తో నేను మీ ముందుకు వచ్చాను. ఓన్లీ 5 టిప్స్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు దాదాపుగా 20 ఏళ్ల క్రితమే విజయానికి 5 మెట్లు అనే ఒక పుస్తకం రాశారు. చదివారా మీరు ఎవరైనా? విజయానికి 5 మెట్లు అనే పుస్తకం ఎవరైనా ఇంకా చదవకపోతే చదవండి. మీకు నచ్చకపోతే నాకు ఇచ్చేసేయండి, మీ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను. ఐఎమ్ ఎ మినిమం గ్యారంటీ. దాట్ పవర్ఫుల్ బుక్, ఎంత పవర్ఫుల్ బుక్కో. ఈరోజు రాత్రికి మీరు ఆ బుక్ చదవడం మొదలు పెడితే అరే నా జీవితంలో నేను ఇప్పటివరకు ఎంత వేస్ట్ చేశానా అనిపిస్తుంది మీకు. ఒక్కొక్క లైన్ మనకు తగులుతూ ఉంటుంది. ఎప్పుడో అప్పుడు రాసిన బుక్, దాని పేరు విజయానికి 5 మెట్లు. సో ఈరోజు కూడా మంచి చేతిరాతకి నేను ఒక 5 మెట్లు తయారు చేసుకొచ్చాను. ఏం చేసినా పేపర్ మీద రాస్తూ ఉన్నప్పుడు ఈ 5 స్టెప్స్ మాత్రం చూసుకోండి మిత్రులారా. మీ హ్యాండ్ రైటింగ్ ఇప్పటి వరకు ఉన్నదానికంటే కాస్తైనా మెరుగవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు రైట్ లిటిల్ బెటర్ దాన్ వాట్ యు హవ్ బీన్ రైటింగ్ సో ఫార్, దీస్ ఆర్ ద 5 steps which will really help you a lot. Out of my huge research, after training 3,30,000 people, after visiting more than 1,000 institutions personally, after authoring some 29 books, and after meeting thousands and thousands of teachers' parents, I have an idea now
and with these idea I have made only 5 steps for you. Are you all ready for 5 steps? రాసుకుంటే బాగుంటుంది, హ్యాండ్ రైటింగ్ సెషన్ కదా. రైట్, ఇవి రాసుకునే ముందు నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, అది రాయండి. నాకు బాగా నచ్చిన ఒక లైన్, ఒక కొటేషన్ చెప్తాను. హ్యాండ్ రైటింగ్ సెషన్ కాబట్టి ఈ కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత రైటింగ్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మన చేతిరాత మారడమే కాకుండా, మార్కులు రావడమే కాకుండా, టీచర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేయడమే కాకుండా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా మారుతాయో, ఎలా పెరుగుతాయో మనం చూద్దాం. రెడీ? ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, కామా, యు ఆర్ రైట్, ఫుల్ స్టాప్. వినిపిస్తోందండి? ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, కామా, యు ఆర్ రైట్, RIGHT, రైట్, ఫుల్ స్టాప్. ఆడిబుల్? వినగలిగారా? నెక్స్ట్ లైన్, ఇఫ్ యూ థింక్ యూ క్యాంట్. ఇప్పుడు చెప్పండి ఎలా ఫిలప్ చేస్తారు? ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ క్యాంట్, నేను రాంగా? మీరు చేయలేకపోతే నేను ఎందుకు రాంగ్ అవుతానండి? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఇఫ్ యూ థింక్ యూ క్యాంట్, కమా, యూ ఆర్ స్టిల్ రైట్. మీరు చేయగలుగుతున్నాం అనుకుంటే కరెక్టే, చేయలేకపోతున్నాం అనుకున్నా కూడా కరెక్టే. నోబడీ ఎల్స్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఎక్సెప్ట్ యూ, మై డియర్ ఫ్రెండ్స్. ఇంపాక్ట్ విల్ హెల్ప్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్. బుక్స్ ఓన్లీ హెల్ప్ యూ సమ్ ఎక్స్టెంట్. మన పర్సనల్గా మన సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. నేను చేయగలను అనుకుంటేనే మొదటి స్టెప్ అండి. మీరే చేయగలను అనుకోవాలి. ఐ రిపీట్, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ క్యాంట్, యు ఆర్ స్టిల్ రైట్. కింద ఒక చిన్న హైఫన్ పెట్టి మీ సైన్ చేయండి, అక్కడ డేట్ వేయండి. టుడే ఈజ్ ద 3rd day of December 2016, 2nd day of impact in Ongole, first impact in Ongole. 3, 2, 1. 3rd December 2016. ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను, ఒక 10 నిమిషాలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సీక్రెట్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ లయింగ్ ఇన్ మెయింటైనింగ్ యువర్ పాస్చర్స్. మెయింటైన్ ప్రాపర్ పాస్చర్స్. మీరు పట్టుకున్నప్పుడు, రాస్తున్నప్పుడు నేను మీలో కొంతమందిని చూడగలుగుతున్నాను, ఇలా బెండ్ అయిపోయి రాస్తున్నారు. మీలో కొంతమంది పేపర్ చాలా దూరంగా పెట్టి రాస్తున్నారు. మీలో కొంతమంది ఆ పెన్ పట్టుకోవడంలో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. మిత్రులారా, పెన్ పట్టుకునేటప్పుడు ఐ ఆల్వేస్ టెల్ ద పీపుల్ దట్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 3 fingers. దీన్ని ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు. 4వ వేలు రాకూడదు, 2 వేళ్లతో పట్టుకోకూడదు, 3 వేళ్లే. మిడిల్ ఫింగర్ ఈజ్ ఆల్వేస్ బిలో ద ఇన్స్ట్రుమెంట్, థంబ్ లెఫ్ట్ సైడ్, ఇండెక్స్ ఫింగర్ రైట్ సైడ్. ఇవి 2 లైట్గా టచ్ కావాలి, పర్ఫెక్ట్. ఇది ఇలా ఓవర్లాప్ అయిందో రాంగ్, మీరు రాయలేరు సరిగా. ఇది ఇలా ఓవర్లాప్ అయిందో ఇది కూడా రాంగ్. 4వ వేలు వచ్చిన రాంగ్, 2 వేళ్లతో పట్టుకున్న రాంగ్, గట్టిగా పట్టుకున్న రాంగ్, చాలా లైట్గా అయ్యో ఏమైపోతుందో అని పట్టుకున్న రాంగ్. మీడియం ప్రెజర్తో పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా అన్ని వైపుల నుంచి 360 degrees సూర్యకిరణాలు ఎలా ఉంటాయి అలాగా అన్ని వైపుల నుంచి సమానమైన సపోర్ట్ ఇస్తూ 1 inch ప్లేస్ వదిలేసి నేను పట్టుకున్నాను. ఇది కరెక్ట్. ఇలా ఒకసారి చేతి చూపిస్తారా మీరు ఎక్కడ పట్టుకుంటున్నారో? మరీ దగ్గర పట్టుకోకండి, మరీ దూరం పట్టుకోకండి. ఇలా పట్టుకుంటే తక్కువ ప్రెజర్ వస్తుంది, మరీ దగ్గర పట్టుకుంటే ఎక్కువ ప్రెజర్ వస్తుంది. మరీ దగ్గర పట్టుకొని రాస్తారు, మీరు ఏం రాస్తున్నారో మీకు కనపడదు, ఆటోమేటిక్గా తల దగ్గరికి వచ్చేసి ఇలా ROKP ఇలా రాసేస్తారు. సో టు సీ వాట్ యువర్ రైటింగ్ యూ నీడ్ టు లీవ్ an inch ఫ్రమ్ ద టిప్. అండ్ చెయ్యి ఎప్పుడు స్లాంట్గా ఉండాలి, నెక్ బెండ్ కావాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మీరు కరెక్ట్గా రాస్తారు. సో ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ లయింగ్ ఇన్ మెయింటైనింగ్ ప్రాపర్ పాస్చర్స్. బ్యాక్ బోన్ సరిగ్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, నెక్ బెండ్ అవ్వాలి. కంటికి పేపర్కి 25 to 30 centimeters గ్యాప్ మెయింటైన్ చేయాలి. లెస్ దాన్ 25 centimeters, more than 30 centimeters, it will spoil your handwriting, my dear friends. So do maintain proper postures. I have 2-3 pictures. చూసారా పెన్ ఎలా పట్టుకోవాలో? కరెక్ట్గా ఇలా పట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఇంపాక్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇంపాక్ట్ వీడియోస్లో, ఇంక్ పెన్ ఈజ్ ద పెన్. అసలు పెన్ అంటేనే ఇంక్ పెన్, మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు 3వ తారీఖు December 2016
ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ ఎన్ ఇంక్ పెన్. ఎక్స్పెండిచర్ కాదు ఇది, ఇది ఇన్వెస్ట్మెంట్. ఈ యొక్క 30-40 రూపీస్తో ఇంక్ పెన్ ఇన్వెస్ట్ చేశారంటే చాలా 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 బెనిఫిట్. మేబీ ఫ్యూచర్లో మీరు ఎక్సలెంట్ హ్యాండ్ రైటింగ్ రాయడానికి, ఆ స్ట్రోక్కి మీ మైండ్కి కనెక్టివిటీ పెరగడానికి ఇంక్ పెన్ ఉపయోగపడ్డట్టుగా ఈ ప్రపంచంలో ఏ రైటింగ్ ఇన్స్ట్రుమెంటు ఉపయోగపడదు. బాల్ పాయింట్ పెన్ ఈజ్ వెరీ పాపులర్ టుడే. దట్స్ వై మై బిజినెస్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్. బాల్ పెన్ చాలా పాపులర్ అయిపోయింది కాబట్టి నేను కూడా డెవలప్ అయిపోతున్నాను. అమ్మో అదే అదే అందరూ ఇంక్ పెన్తో రాసేస్తే నా దగ్గరికి ఎవరైనా వస్తారా, నన్ను ఇంపాక్ట్లో పిలుస్తారా? నిజం. టుడే వీఆర్ ఇన్ ఏ సాటిస్ఫైడ్ సాచురేటెడ్ పొజిషన్ కాబట్టి చెప్తున్నాను. వీఆర్ కాన్ఫిడెంట్, కంఫర్టబుల్ కాబట్టి చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ యూజ్ ఇంక్ పెన్ ఫర్ 21 days. 21 రోజులు. రేపటి నుంచి కాదండోయ్, ఈ రోజు నుంచి. బికాస్ నోబడీ హ్యాస్ సీన్ టుమారో సో ఫార్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఎవరైనా చూస్తే ఈ రోజునే చూడాలి, కానీ ఈ రోజు నుంచి రేపటిని ఎల్లుండిని ఎలా చూస్తాం మనం అసలు? సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ విత్ ద ఫౌంటైన్ పెన్ ఫ్రమ్ టుడే లైక్ దిస్. పెన్ పట్టుకున్న తర్వాత వెనక వైపు తగలాలి. చూసారా పిక్చర్లో ఎలా ఉందో? బ్యాక్ సైడ్ టచ్ కావాలి. ఇంక్ పెన్తో రాయండి. ఆ స్ట్రోక్ ఎక్కడికి వెళ్తుందో, ఎలా వెళ్తుందో మీ మైండ్కి సరిగ్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. అప్పుడు 21 days తర్వాత మీరు స్కెచ్ పెన్తో రాయండి, జెల్ పెన్తో రాయండి. ఉప్పుతో హ్యాపీ న్యూ ఇయర్ అని మీ నేల మీద మీరు ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్లో ఫస్ట్ డే January 1st రోజు రాస్తారే, మైండ్లో అసలు ఆ లెటర్ ఉంటుంది, విజువలైజేషన్ కరెక్ట్గా ఉంటుంది. దట్స్ వై యూజ్ ఫౌంటైన్ పెన్స్. అండ్ లుక్ ఎట్ దిస్ గ్రే కలర్ సబ్స్టాన్స్. ఆ రైట్ సైడ్ గ్రే కలర్లో ఉండేది కుడి చేతితో రాసేవాళ్ళు పేపర్ని ఎడమ వైపుకి వంచాలి. ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనపడేది ఎడమ చేతితో రాసేవాళ్ళు పేపర్ని మీ రైట్ సైడ్కి స్లాంట్ చేయాలి. మీ ముందు ఒక పేపర్ ఇలా ఉండాలి. స్ట్రైట్గా పేపర్ ఉన్నా, హారిజాంటల్గా పేపర్ ఉన్నా మీ హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా పాడవడం ఖాయం. సో ట్రై టు మెయింటైన్ యువర్ పేపర్ స్లాంటెడ్. రైట్ హ్యాండ్తో రాసేవాళ్ళు లెఫ్ట్ స్లాంట్కి ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్తో రాసేవాళ్ళు రైట్ స్లాంట్కి ఉండాలి. ఇలా పేపర్ డైరెక్షన్ ఇలా ఉండాలి. హ్యాండ్ సేమ్ డైరెక్షన్. కీప్ యువర్ హ్యాండ్ ప్యారలల్ టు ద బుక్స్ డైరెక్షన్. ఇలా మీరు బుక్ కరెక్ట్గానే పెడతారు, చెయ్యి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, చెయ్యి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఖచ్చితంగా పాడవుతుంది హ్యాండ్ రైటింగ్. సో డూ మెయింటైన్ ప్యారలల్ పోస్చర్స్. బుక్స్ యాంగిల్ అండ్ హ్యాండ్స్ యాంగిల్ till elbow must be parallel to each other. And now second one is called lettering. What is handwriting without letters? All the handwriting is nothing but the meaningful combination of letters. అక్షరం అంటే నశించిపోనిది అని అర్థం. క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది, నాశనం లేనిది అని అర్థం. అక్షరం ఆ చంద్ర తారార్కం. ఒక థామస్ ఆల్వా ఎడిసన్, ఒక మహాత్మా గాంధీ, ఒక మేడం క్యూరీ, ఒక అరిస్టాటిల్ ఎన్నో గొప్ప విషయాలు చెప్తే వాటిని ఈ రోజుకి కూడా మనం చదువుకుని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి, ఉన్నత స్థాయి నుంచి ఉత్కృష్టమైన స్థాయికి, ఉత్కృష్టమైన స్థాయి నుంచి సర్వోత్కృష్టమైన స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడేది ఆ అక్షరమేనా కాదా చెప్పండి మిత్రులారా. ఎస్ ఆర్ నో? అంత అద్భుతమైన అక్షరాన్ని గుండెల్లో పెట్టుకోవద్దు, కళ్ళల్లో పెట్టుకోవద్దు. పిచ్చి పిచ్చిగా రాస్తామా? ఆ అక్షరాన్ని పిచ్చి పిచ్చిగా రాస్తే, దాన్ని అవమానిస్తే దానికేం కాదు, రిఫ్లెక్ట్ అవుతుంది మనకే. మై డియర్ ఫ్రెండ్స్, ఆ అక్షరాన్ని మనం ఎంత జాగ్రత్తగా కళ్ళల్లో పెట్టుకుని చాలా గౌరవంతో రాస్తేనే మనకి లాభం, ఉపయోగం, అభివృద్ధి. తిరుపతి కొండ ఎక్కుతుంటే వృక్షో రక్షతి రక్షిత అని రాసి ఉంటుంది. నేను మార్చేశానండోయ్, అక్షరో రక్షతి రక్షిత. అక్షరాలని మీరు కాపాడితే ఆ అక్షరాలు మళ్ళీ తిరిగి మిమ్మల్ని కాపాడతాయి, ఖచ్చితంగా కాపాడతాయి. మొన్న కాకినాడలో ప్రోగ్రాం చేస్తుంటే ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, ఇంకా హ్యాండ్ రైటింగ్ ఏంటి మల్లికార్జున్, నీ పిచ్చి కాకపోతే సాయి సతీష్ లాంటి వాళ్ళు కంప్యూటర్స్ మీద ఇంత రీసెర్చ్ చేస్తుంటే, గంపా నాగేశ్వరరావు గారు ఇలాంటి ఎల్ఈడి స్క్రీన్స్ పెడుతుంటే ఇంకా హ్యాండ్ రైటింగ్ ఏంటి మీ పిచ్చి అంటే నాకు భయం వేసింది. అమ్మో, ఇంకా హ్యాండ్ రైటింగ్ ఉండదా ఏంటి, మరి నేనేం చేయాలి అని వెళ్ళి గూగుల్ని అడిగాను. ఇందాక మిత్రులు చెప్పినట్టే గూగుల్ని అడిగాను. అండ్ రీసెంట్ రీసెర్చ్ సెడ్ దట్ నెక్స్ట్ 30-40 years యూ నీడ్ టు డూ సంథింగ్ విత్ ద పెన్. ఈరోజు మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంప్యూటర్ ఎంతో నాకు తెలియదు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్ ఎంత ఉందో నాకు తెలియదు. ఒక పెన్ను 8 కోట్ల రూపాయలు. మై డియర్ ఫ్రెండ్స్, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెన్ ఇన్ ద వరల్డ్ టుడే ఈజ్ 8 crores. సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెన్ ఈజ్ 4 crores. నా దగ్గర ఒక 2000 పెన్స్ ఉన్నాయి. పెన్ ఎక్స్పో అని తయారు చేశాను నేను హైదరాబాద్లో. సో పెన్ ఈజ్ సర్వైవింగ్ టుడే.
బుక్ షాప్లో పేపరు పెన్ను అమ్మకపోతే అప్పుడు హ్యాండ్ రైటింగ్ లేదని అర్థం. బుక్ షాప్లో ఎక్కువ పెన్ మోడల్స్, ఎక్కువ బుక్స్ మోడల్స్ వస్తున్నాయా, రావట్లేదా? సో స్టేషనరీ స్టోర్స్కి వెళ్తే 10-15 ఏళ్ల క్రితం మనం ఎప్పుడు ఇంత అందమైన నోట్బుక్స్ చూడలేదు. 20-25 ఇయర్స్ క్రితం ఇంత అద్భుతంగా రాసే పెన్స్ మనం ఎప్పుడూ చూడలేదు. పెద్దవాళ్ళు కొంతమంది కూర్చున్నారు అక్కడ, తెలుస్తుంది. 30 పైసలకు రీఫిల్ కొనుక్కుని ఉఫ్ఫని ఊదేవాళ్ళు దాన్ని. అది రాయకపోతే కొన్నిసార్లు అగ్గిపిల్లతో ఇలా రీఫిల్ కింద వెలిగించేవాళ్ళు. సో ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఎంత అద్భుతమైన పెన్స్ వచ్చాయంటే హ్యాండ్ రైటింగ్ ఈజ్ సర్వైవింగ్. ఎవరైనా కనపడతారా మనకి పెన్ లేకుండా? పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద కంప్యూటర్ సావీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ పెన్ మాత్రం ఉంటుంది. ఇందాకే నాకు ఒక ఫోటోగ్రాఫ్ వచ్చింది వాట్సాప్లో, క్యాష్లెస్ పాకెట్ అని. ఓన్లీ పెన్ను మాత్రమే పడుతుంది ఆ ప్యాకెట్లో. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ద పెన్. ఇంతకుముందు పెద్ద పాకెట్స్ ఉండేవి, జోబులో డబ్బులు పెట్టుకోవడానికి, పర్సులు పెట్టుకోవడానికి అని. ఇప్పుడు ఓన్లీ సన్నగా పాత రోజుల్లో ఒకటి ఉంటే చూసారా, ఓన్లీ పెన్ మాత్రం పెట్టుకోవడానికి. సో క్యాష్లెస్ పాకెట్ అంట దాని పేరు. సో పెన్ మాత్రం పడుతుంది. సో పెన్ ఈజ్ సర్వైవింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇట్స్ దేర్. లెటర్స్ గురించి జాగ్రత్తగా ఉండండి. చాలామంది నేను చూశాను, సి రాస్తారు, ఈ అయిపోతుంది. కర్సివ్లో బి రాస్తారు, ఎఫ్ అయిపోతుంది. ఎన్కి యూకి సంబంధమే ఉండదు. ఎంతమంది హ్యాండ్ రైటింగ్స్ నేను చూశానో, ఏ రాస్తే యూలాగా రాయడం, జీ రాస్తే వైలాగా ఉండడం. చూస్తారా? లుక్ ఎట్ దిస్. అది నట్సో హట్సో తెలియదు. ఆ ఫస్ట్ స్ట్రోక్ ఆఫ్ ఎన్ కొద్దిగా పెద్దగా ఉంటుంది, అది హెచ్ అంటే హట్స్ అయిపోతుంది, ఎన్ అంటే నట్స్ అయిపోతుంది. మిత్రులారా, 100% మీ చేతిరాత మీ ఆబ్సెన్స్లో చదవబడుతుంది. ప్లీజ్ రిమెంబర్ that most of the times your handwriting is read in your absence. మీరు వాళ్ళ ముందు ఉండరు. ఒక ఉత్తరం రాస్తే అది ఎక్కడికో వెళ్తుంది, ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్ ఎక్కడికో వెళ్తుంది. యాజ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ రెడ్ ఇన్ యువర్ absence, be very conscious about the letters what you're doing on a piece of paper. అక్షరం అంటే ఏంటనుకున్నారు? కొన్ని నెలలు, సంవత్సరాలు, యుగాలు కష్టపడి సంపాదించిన నాలెడ్జ్ని కాగితం మీద ఆవిష్కరించడం, అది చేతిరాత అంటే. మనిషి పుట్టినప్పటి నుంచి, భూమి పుట్టినప్పటి నుంచి చేతిరాత లేదు. మొన్నే మనకై మనమే ఒక తరం సంపాదించిన విజ్ఞానం ఇంకో తరానికి అందాలంటే అక్షరం ఉండాలి. ఈ నాలెడ్జ్ని మనం రికార్డ్ చేయాలంటే అక్షరం ద్వారా మాత్రమే రికార్డ్ చేయగలుగుతామని చెప్పి మనకి మనమే తయారు చేసుకున్నటువంటి ఒక టూల్ హ్యాండ్ రైటింగ్. ఆ టూల్ని చాలా చాలా గౌరవంతో రాయాలి మిత్రులారా. ఇది చూడండి, అక్కడ ఫ్యాన్ అని రాస్తుందో బ్యాన్ అని రాస్తుందో మనకే తెలియట్లేదు. కర్సివ్లో ఎఫ్ అండ్ బి ఒకేలాగా ఉంటాయి. వ్యానో ర్యానో తెలియదు. వి కాస్త ఆర్ లాగా అయిపోతే, ఆర్ కాస్త వి లాగా అయిపోతే. నా దగ్గర ఇలాంటివి 1700 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఐ గాట్ ఓన్లీ 2-3 ఎగ్జాంపుల్స్ టు షో యూ. ఆ జీ కాస్త వై అయిపోతుంది, ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ అయిపోతే జీ కాస్త వై అయిపోతుంది. సో మీరు ఇంటికి వెళ్ళాక లెటర్స్ అన్నీ రాసి చూసుకుని ఏ ప్రాబ్లమాటిక్ లెటర్స్ ఉన్నాయో వాటన్నింటినీ పీకేసి పర్ఫెక్ట్ లెటర్స్ని ఆ లైన్ అంతా రాయండి. ఎస్ ప్రాబ్లం ఉంటే ఎస్ లైన్ అంతా రాయండి, కే ప్రాబ్లం ఉంటే కే లైన్ అంతా రాయండి, యూ ప్రాబ్లం ఉంటే యూ ఒక్కటే లైన్ అంతా రాయండి. ఇంక్ పెన్తో రాయండి, సరిగా పట్టుకుని రాయండి. ఎలాగంటే అలా కాదండోయ్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఫ్యాక్టర్ కాల్డ్ జోనింగ్. ఇది వినడానికి ఏదో చాలా పెద్ద పదంలా ఉంటుంది. ఇట్స్ సో సింపుల్. ఇన్ ఇంగ్లీష్, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ యూ హ్యావ్ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోయర్ కేస్ లెటర్స్. చెప్పండి మిత్రులారా, మన హ్యాండ్ రైటింగ్లో, ఒక న్యూస్ పేపర్లో, ఒక టెక్స్ట్ బుక్లో ఎక్కువ సార్లు మీకు క్యాపిటల్ లెటర్స్ కనపడతాయా, స్మాల్ లెటర్స్ కనపడతాయా? ఎక్కువ అంటే ఎక్కువ కాదండి, మరీ ఎక్కువ. ఐ థింక్ మోర్ దెన్ 95% ఆఫ్ ద లెటర్స్ ఆర్ ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్. అలాంటప్పుడు ఆ లోయర్ కేస్ లెటర్స్ని మనం ఒక విధంగా చూడాలి. ఆల్ ద లోయర్ కేస్ లెటర్స్ ఆర్ నాట్ ఆఫ్ సేమ్ సైజ్. మీరు రాసి చూసుకోండి, కావాలంటే స్మాల్ ఏ చిన్నది బుజ్జిముండి ఇంతే ఉంటుంది, మళ్ళీ స్మాల్ బి పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ స్మాల్ సి చిన్నదిగానే ఉంటుంది కానీ స్మాల్ డి రాస్తే పైకి వెళ్ళిపోతుంది. జస్ట్ బికాస్ నాట్ ఆల్ ద స్మాల్ లెటర్స్ ఆర్ ఆఫ్ సేమ్ సైజ్, మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ అన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. మన చేతిరాతలో ఎక్కువ సార్లు మనం వాడే చిన్న అక్షరాలు అన్నీ ఒకే సైజులో లేకపోవడం వల్ల మనం మంచి చేతిరాత రాయలేకపోతున్నాం. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. See such a bad examples and only 2 correct examples here. L upper zone, O middle zone. అక్కడ చూసారా, N కూడా మిడిల్ జోన్, G లోయర్ జోన్. L ఒక్కటే పైకి రాసేస్తారు. కొంతమందికి ఎంత ఇష్టమో అప్పర్ జోన్ లెటర్స్ అంటే ఫేస్ అంతా అమాయకంగా పెట్టి చాలా సీరియస్గా రాస్తూ ఉంటారు. సడన్గా హెచ్ వస్తుంది, హెచ్ నాకు ఇష్టం, మళ్ళీ చాలా సీరియస్గా రాస్తూ ఉంటారు. ఎల్ వస్తుంది, అబ్బా ఎల్ ఎంత బాగుంటుందో.
ఇలా పేపర్ అంతా రాస్తే అన్నీ పొడుగు పొడుగ్గా తయారైపోయి పేపర్ చూస్తే పాడైపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. దట్స్ ఏ రాంగ్ శాంపిల్. అండ్ సెకండ్ వన్, పెద్ద పెద్ద లోయర్ జోన్స్, జీలు వైలు పి వచ్చిందనుకోండి జింగిని కిందకి వెళ్ళిపోతారు. ఇలా రాస్తూ ఉంటారు, జే వస్తే అని రాసేస్తారు. ఇలా రాస్తూ ఉంటారు, వై వస్తే అని రాసేస్తారు. ఎంత డిస్టర్బ్ అవుతుందో మీ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడే చెప్తున్నాను. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాజరేషన్. నా ఉద్దేశం ఏంటంటే ఎక్స్ట్రీమ్ అప్పర్ జోన్స్ రాయకండి, ఎక్స్ట్రీమ్ లోయర్ జోన్స్ రాయకండి, అన్నీ ఒకే హైట్లో రాయకండి. చూడండి, ఆ TOY టాయ్ అనే ఎగ్జాంపుల్, టీ ఎంత హైట్లో ఉందో ఓ అంతే ఉంది, వై అంతే ఉంది. ఓ ఇంకేమైనా ఉందా? అలా రాస్తే అన్నీ ఒకే జోన్లో రాయకండి. మేక్ దట్ స్మాల్ డిఫరెన్స్. లాస్ట్లో గెట్ అని గేట్ అని ఒకటి కర్సివ్లో ఒకటి నాన్ కర్సివ్లో రాశాను. ఆల్వేస్ మై స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్. కర్సివ్ ఒక్కటే కరెక్ట్ అని కానీ నాన్ కర్సివ్ ఒక్కటే కరెక్ట్ అని కానీ ఎప్పుడు మనం ఎవరికి చెప్పకూడదు. హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మన భావాల్ని ఎదుటి వాళ్ళకి కొంచెం కూడా ఇబ్బంది లేకుండా, ఇరిటేట్ చేయకుండా వ్యక్తపరచడానికి మాత్రమే మనం హ్యాండ్ రైటింగ్ని వాడాలి. స్టైల్ ఈజ్ యువర్ విష్. అంటిల్ అన్లెస్ ఇట్స్ లెజిబుల్, ఇట్స్ ఓకే. యూ కెన్ గో విత్ కర్సివ్ స్టైల్ ఆర్ నాన్ కర్సివ్ స్టైల్. అందుకే నేను రెండు రాశాను, గెట్ అని కర్సివ్లో, గేట్ అని నాన్ కర్సివ్లో రాశాను. లుక్ ఎట్ ద ఫోర్త్ వన్, స్పేసింగ్. ఈరోజు ఇంటికి వెళ్ళాక నిన్న మొన్న లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ మీరు రాసినవి ఏమైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకోండి. లెటర్స్కి మధ్యలో ఎలాంటి స్పేసింగ్ ఉందో. ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ స్పేసింగ్ అమాంగ్ ద లెటర్స్ ఆఫ్ ఎ వర్డ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఎ బ్యాడ్ ప్రజెంటేషన్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. సో ఖచ్చితంగా ఒక పదం రాస్తే అన్ని అక్షరాల మధ్య ఒకే విధమైన స్పేసింగ్ ఉండాలి. కొన్ని చోట్ల ఎక్కువ స్పేసింగ్, కొన్ని చోట్ల తక్కువ స్పేసింగ్ ఉంటే ఇలా తయారవుతుంది. లెజెండ్ అని రాస్తే అది లెగ్గు ఎండో తెలీదు, లెజెండో తెలీదు. చెప్పాను కదా, మన హ్యాండ్ రైటింగ్ మన ఆబ్సెన్స్లో చదువుతారు కాబట్టి ఒక పదానికి సంబంధించిన అక్షరాల మధ్య సరైన స్పేసెస్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్పేసెస్, మీడియం అమౌంట్ ఆఫ్ స్పేసెస్ లేకపోతే మనం ఒకటి రాస్తాం, అది ఇంకోటి అయిపోతుంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మనమేం తలిచామో చదివేవాళ్ళు కూడా అదే తలవాలి. అది మనం ఒకటి తలిచి చదివేవాళ్ళు కూడా తలిస్తే మనం తల వంచుకుని సిగ్గుపడాల్సి వస్తుంది ఫ్యూచర్లో. లుక్ ఎట్ దిస్ శాంపిల్ మై డియర్ ఫ్రెండ్స్. కర్సివ్లో CLOSE క్లోజ్ అని రాస్తే అది కరెక్ట్గా డోస్ లాగా కనిపిస్తుంది. చూడండి, అది డోసో క్లోజో తెలీదు. యాక్చువల్లీ మైండ్లో మాత్రం క్లోజ్ అని ఉండింది, రాసేస్తే అది కాస్త డోస్ లాగా కనిపిస్తుంది. బీ వెరీ కాన్షియస్ అబౌట్ ద స్పేసింగ్. ఒక పదం రాస్తే అక్షరాల మధ్య, ఒక వాక్యం రాస్తే పదాల మధ్య, ఒక పారాగ్రాఫ్ రాస్తే సెంటెన్సెస్ మధ్య ఎవరైతే గుంభనంగా, అద్భుతంగా, సుస్పష్టంగా స్పేసెస్ ఇచ్చి, సార్ ఈ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం, సార్ ఈ ఆన్సర్లన్నీ రాసేసి నేను చాలా గొప్పవాడిని అయిపోదామని ఉంది అన్న ఫీలింగ్తో ఎవరు రాస్తారో వాళ్ళకే ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళకే సక్సెస్ దగ్గరికి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. 5, స్లాంటింగ్. చాలామందికి ఇప్పటికీ కన్ఫ్యూజన్. అక్షరాలను ఎటువైపుకి బెండ్ చేయాలో తెలియదు. కుడివైపుకి బెండ్ చేసేస్తారు, మరీ కుడివైపుకి బెండ్ చేసేస్తారు, మరీ ఎడమవైపుకి బెండ్ చేస్తారు, స్ట్రైట్గా రాస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఏది కరెక్ట్ స్లాంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకటి కాదు, 2 స్లాంట్స్ కరెక్ట్. లుక్ ఎట్ దిస్ స్లైడ్. గ్రీన్ కలర్లో ఉండేవన్నీ కరెక్ట్, కిందవన్నీ రాంగ్. ఆ వైలెట్ కలర్లో మీకు ఏవైతే కనిపిస్తున్నాయో పర్పుల్ కలర్లో అవన్నీ రాంగ్ స్లాంట్స్. టు ఎక్స్ప్లెయిన్, నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బీ 90 degrees. నెంబర్స్ కూడా స్ట్రైట్గా రాయాలి. మీరు ఎంత సూపర్బ్ కర్సివ్ రాస్తూ ఉన్నా సరే మధ్యలో 1947 అనో 1852 అనో నెంబర్స్ వస్తే ఆ నెంబర్స్ని మాత్రం స్ట్రైట్గా రాయండి, 90 degreesలో రాయండి. ఆల్ నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అండ్ నెంబర్స్, న్యూమరల్స్ మస్ట్ బీ రిటన్ ఇన్ 90 degrees. కర్సివ్ మాత్రం రైట్ సైడ్కి బెండ్ చేయాలి. ఒకవేళ మీ చేతిరాత కలిపిరాత అయితే మాత్రం కొద్దిగా రైట్ సైడ్కి బెండ్ చేయండి, మరీ ఎక్కువ బెండ్ చేయొద్దు. చూసారా, కర్సివ్ క్యాపిటల్ రైట్ సైడ్కి బెండ్ అవుతుంది, ఆర్ అనేది రైట్ సైడ్కి బెండ్ అవుతుంది, స్లాంట్ అని కర్సివ్లో రైట్ సైడ్కి బెండ్ అవుతుంది. నాన్ కర్సివ్ క్యాపిటల్స్ ఎప్పుడు రాసినా స్ట్రైట్గానే రాయాలి. కర్సివ్ క్యాపిటల్తో కర్సివ్ స్మాల్తో స్టార్ట్ చేస్తే కూడా రైట్ సైడ్కి బెండ్ చేయాలి. బికాస్ దట్స్ వై ఆల్ ద రిమైనింగ్ థింగ్స్ ఆర్ రాంగ్. సో ప్లీజ్ డూ స్లాంట్ ఇట్ ప్రాపర్లీ. ఆ స్లాంట్లో చిన్న మిస్టేక్స్ వచ్చినా సరే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ప్లీజ్ డూ రిమెంబర్ ఆల్ దీస్ 5 things. దీస్ 5 things విల్ సేఫ్ గార్డ్ యువర్ హ్యాండ్ రైటింగ్. రైట్ సంథింగ్ అండ్ మీరు ఇందాక రాసిన టెక్స్ట్ మళ్ళీ రాసేసుకొని చూస్తే మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మంచి స్పేసెస్తో, మంచి స్లాంట్తో, మంచి జోన్స్తో, కరెక్ట్ పోస్చర్స్తో, పర్ఫెక్ట్ లెటర్స్తో ఎవరు రాస్తారో వాళ్ళందరికీ అద్భుతమైన చేతి రాత ప్రాప్తిరస్తు. మిగతా వాళ్ళకి తూచి. జై హో ఇంపాక్ట్.
తెలుగు స్ట్రైట్గా ఉండాలండి, 90 degrees ఉండాలి. తెలుగులో 2 సీక్రెట్స్: సున్నాని ఎడమవైపు నుంచి రాయండి, సున్నాని కుడివైపు నుంచి రాయండి, అంతే. రోజు 50 సార్లు రాయండి. ఇటువైపుకు 0, ఇటువైపుకు 0. 98% అక్షరాలు దీంతోనే ఉంటాయి. అప్పుడు తెలుగు రాసి చూసుకోండి, అద్భుతంగా వస్తుంది. తెలుగు చేతి రాత అంతా ఎడమవైపు నుంచి 0, కుడివైపు నుంచి 0. సవ్య దిశలో 0, అపసవ్య దిశలో 0. పెద్ద సైజులో రాయండి, చిన్న సైజులో రాయండి. సింగిల్ రూల్ పేపర్ మీద రాయండి, డబుల్ రూల్ పేపర్ మీద రాయండి, 4 రూల్ పేపర్ మీద రాయండి. రెడ్ లైన్ తగులుతూ రాయండి, బ్లూ లైన్ తగులుతూ రాయండి. ఈ బ్లూ నుంచి రెడ్ లైన్ వరకు తగులుతూ రాయండి. 3 లైన్లలో ఒకసారి, 2 లైన్లలో ఒకసారి, 4 లైన్లలో ఒకసారి. పెద్ద సర్కిల్స్, చిన్న సర్కిల్స్. యాలో 0 పెద్దగా ఉంటుంది, మాలో 0 పెద్దగా ఉంటుంది. కుడివైపు నుంచి అంటే దీర్ఘం, ఎడమవైపు నుంచి అంటే పా రాసినప్పుడు, వా రాసినప్పుడు, ఇలా. అంతే, మీ హ్యాండ్ రైటింగ్ సూపర్గా తయారైపోతుంది. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్. వన్ మోర్ లాస్ట్ డౌట్ ఏమైనా? ఎస్. ఎగ్జామ్ రాసేటప్పుడు ఫాస్ట్గా రాయాలంటే ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా ఫాస్ట్గా రాదు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వామప్ అని చేస్తాను, చూసారా? పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం అంటే సబ్జెక్ట్ అంతా చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళడం కాదు. ఏ రోజుకి ఆ రోజు చదివి రాసుకుంటే మనం స్పెల్లింగ్లు కరెక్ట్గా రాస్తున్నామా లేదా, స్పీడ్గా వస్తుందా లేదా, ముందు చేతిని కూడా అలవాటు చేసుకుంటాం. హ్యాండ్ రైటింగ్ అంటే మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అని అర్థం. సో మనం ఒక మైండ్తోనే చదువుతాం, చేత్తో రాయం. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఫిజికల్గా చేతిని కూడా రెడీగా చేయండి, అందరూ స్పీడ్గా రాయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గంపా నాగేశ్వర గారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.